శ్రీ సత్యసాయి బాబా వారిని స్తుతించి కీర్తించి వారి అనుగ్రహానికి పాత్రులై తరించిన వారిలో శ్రీ సంగుబొట్ల వెంకట్రామయ్య గారు ఒకరు. నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా కంకణంపాడు అగ్రహారీకులు సాంఖ్యాయనస గోత్రులు శ్రీ వెంకటకృష్ణయ్య మరియు శ్రీమతి వెంకటలక్ష్మమ్మ దంపతులు. శ్రీ వెంకటకృష్ణయ్య గారు పౌరోహిత్యం చేసే వేద పండితులు. వారు వెంకటగిరి సంస్థానానికి వచ్చి స్థిరపడ్డారు. రాజవీధిలో వీరి నివాసం. వెంకటకృష్ణయ్య గారి సంతానం వెంకమ్మ, వెంకట్రామయ్య మరియు సుబ్బలక్ష్మి. వెంకట్రామయ్య జన్మించింది మాఘ శుద్ధ పంచమి 1915వ సంవత్సరంలో జనవరి 20 తారీఖున. వెంకట్రామయ్య గారు నెల్లూరులో చదివి విద్వాన్ 2వ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. మళ్ళీ పరీక్ష రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సంపాదించినారు. టీచర్ ట్రైనింగ్ సమయంలో నెల్లూరులో కొంతకాలం పనిచేసినారు. వెంకటగిరిలో రాజా వెలుగోటి ముద్దు కృష్ణయాచేంద్ర హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తర్వాత 1968లో వెంకటగిరిలోనే విశ్వోదయ కళాశాలలో అధ్యాపకులైనారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో పరిచయం ఏర్పడిన తర్వాత స్వామివారు వీరి పేరును రామశర్మగా మార్చారు. రామశర్మ గారి భార్య పేరు వరలక్ష్మమ్మ. వీరి సంతానం సాయమ్మ, వెంకటకృష్ణయ్య, సూర్యనారాయణ శర్మ, గీతాలత, విజయసాయి మరియు సాయిలక్ష్మి. రామశర్మ గారు మొదట కుసుమహరనాథ భజనలు చేసేవారు. మొదటిసారి 1950లో వెంకటగిరి రాజావారి సంస్థానానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు వచ్చినప్పుడు శర్మగారు దర్శనం చేసుకున్నారు. రామశర్మ గారి పెద్దమ్మాయి స్వాస్థ్యం లేనిది. 1951లో చిన్న బిడ్డగా ఉన్న ఆమెను బాబా స్పృశించి విభూతి ప్రసాదించినారు. ఆ విభూతితో అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది. నాటి నుండి రామశర్మ గారు స్వామికి ఆశ్రితులైనారు. స్వామివారు 1954వ సంవత్సరంలో వెంకటగిరి వచ్చినప్పుడు శర్మగారింట పాదపూజ జరిగింది. శర్మగారింట్లో కరెంటు ఏర్పాటు చేసుకుంటే స్వామివారు ప్రారంభోత్సవం జరిపారు. మరొక మారు వెంకటగిరి ఊరి బయట కైవల్య నదీ తీరానికి ఇతర భక్తులతో పాటు శర్మగారు కూడా స్వామి వెంట వెళ్ళారు. అక్కడ ఇసుకలో నుండి శంఖాకృతిలో ఉండే సాలగ్రామాన్ని తీసి స్వామివారు శర్మగారికి ఇచ్చారు. 1955 నుండి 1961 వరకు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రశాంతి నిలయంలో జరిగిన కవి సమ్మేళనాలలో శ్రీ రామశర్మ గారు పాల్గొన్నారు. శర్మగారికి స్వామివారు స్వయంగా కవి సమ్మేళనానికి ఆహ్వానిస్తూ ఆశీర్వాదాలు తెలియజేస్తూ పుట్టపర్తికి రమ్మని రాసిన జాబులు చాలా ఉన్నవి. శర్మగారు స్వామిపై ఎన్నో పద్యాలు, శ్లోకాలు, పాటలు రాశారు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి వెంకటగిరి పక్షాన భగవన్నుతి 1వ భాగం 1956లో, భగవన్నుతి 2వ భాగం 1958లో, భగవన్నుతి 3వ భాగం శ్రీ సత్యసాయీశ్వరాష్టోత్తర శతనామ స్తోత్రము 1971లో, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చరిత్ర బుర్రకథ, సత్యసాయి కథాసుత సంకలనం మొదలైనవి ఎన్నో రచనలున్నవి. వివిధ ప్రక్రియల్లో రచన చేసిన శర్మగారు అవన్నీ స్వామి సంకల్పంతో మాత్రమే జరుగుతున్నవని భావించేవారు. స్వామి సనాతన సారథి ఆధ్యాత్మిక మాసపత్రికను 1958లో ప్రారంభించారు. ఆ పత్రిక వార్షికోత్సవ సందర్భంలో శర్మగారు సారథి సాయి సారథి నిత్య నూతన భావ నీరది సత్యసాయి భవ్య భారతి అనే గేయం రచించారు. రామశర్మ గారి రచనలు 1961 నుండి 1980 వరకు సనాతన సారథిలో ప్రచురితమైతుండేవి. వారి రచనలలో కొన్నిటిని చివర రామశర్మ అనే ముద్ర వారు చేర్చారు.
శర్మగారికి సంగీతంలో ప్రవేశం లేకున్నా తమకు తోచిన రీతిలో తమ రచనలు పాడేవారు. కానీ పాటను బట్టి ఒక రాగం తప్పక ఏర్పడేది. ఇది కేవలం స్వామి అనుగ్రహమే అని వారు భావించేవారు. భక్తులు పాడుకునే భజనావళిలోని చాలా నామములు రామశర్మ గారి రచనలే. బాబా చరిత్ర బుర్రకథగా రాసిన శర్మగారు తమ మనవి మాటలో ఈ రచన నేపథ్యాన్ని వివరించారు. 1954 వేసవి సెలవులకు ముందే స్వామి దర్శనానికి ప్రశాంతి నిలయం వెళ్ళినప్పుడు స్వామివారు, స్వామి చరిత్ర బుర్రకథగా వ్రాయుదువా అని అడిగితే, వ్రాయునది నేను, కానీ స్వామి సంకల్పమే వ్రాయించును అని శర్మగారు అన్నారు. రచించే విధానం కానీ, దానికి అవసరమైన రాగ తాళ భేదాలు కానీ తెలియని తనకు నిత్యము ఉదయం పూట స్వామి తమ జననం నుండి ప్రశాంతి నిలయ ప్రవేశం వరకు వివరించి చెప్పేవారు. శర్మగారు సాయంత్రం వరకు చిత్తుప్రతి వ్రాసి స్వామికి చూపి ఆమోదం పొందిన తర్వాత శుద్ధ ప్రతి వ్రాసేవారు. రచన ప్రారంభంలో ఏమీ తోచక ఒక వాక్యమైనా రాయలేక తమ అశక్తతను స్వామికి విన్నవిస్తే, చేతిలోని కాగితాన్ని కలాన్ని తీసుకొని స్వామి 4-5 చరణాలు వ్రాసి ప్రారంభించి ఇక కానివు అని ఇచ్చారు. అప్పుడు బుర్రకథ పూర్వార్ధ ఉత్తరార్ధ రచన నిరాఘాటంగా సాగిపోయింది. స్వామివారితో రామశర్మ గారి అనుభవాలు కోకొల్లలు. వారు స్వామితో ఋషికేశ్, హరిద్వార్, కాశీ యాత్రలు చేసినారు. రామశర్మ గారు ఒకసారి స్వామితో, స్వామి మీ జననం ప్రసవం వల్ల కలిగిందా లేక ప్రవేశం వల్ల కలిగిందా అని ప్రశ్నించారు. స్వామి అక్కడ కూర్చున్న మాతృమూర్తి ఈశ్వరమ్మ గారితో, ఆనాడు నూతి దగ్గర నీళ్లు తోడుతున్నప్పుడు ఏమి జరిగిందో రామశర్మకు చెప్పు అన్నారు. అప్పుడు ఈశ్వరమ్మ గారు తాను నూతి వద్ద నీళ్లు తోడుతున్నప్పుడు ఆకాశం నుండి ఒక వినీలమైన గోళం గిరగిరా తిరుగుతూ వచ్చి తన గర్భంలో ప్రవేశించిందని, తాను మూర్ఛపోతే అత్త లక్ష్మమ్మ గారు వచ్చి సేద తీర్చి విషయం అడిగి తెలుసుకుని, ఈ విషయం ఎవరితో అనవద్దు, విన్నవారు ఏవో అపార్థాలు తీస్తారు అని అన్నారని చెప్పింది. అప్పుడు భగవాన్, రామశర్మ అర్థమైందా, నా జననం ప్రవేశం వల్ల కలిగిందే కానీ ప్రసవం వల్ల కాదు అన్నారు. శర్మగారు 63వ ఏట పక్షవాతంతో బాధపడిన స్వామి నామస్మరణ, విభూతి ధారణ నిరంతరం చేస్తుండేవారు. అప్పుడు కూడా స్వామి సాంత్వనపరుస్తూ జాబులు రాసేవారు. అనుక్షణం స్వామి ధ్యాసతో జీవించిన రామశర్మ గారు 1985 సంవత్సరంలో మార్చి 4వ తారీఖు నాడు స్వామి పాదాలలో ఐక్యమైనారు. శర్మగారి భార్య 1998వ సంవత్సరంలో డిసెంబర్ 16 తారీఖున భర్తని అనుసరించి స్వామిలో ఐక్యమైనారు.